లూజ్ క్యారెక్టర్. ఏమైంది ఇవ్వు కదా ముట్టు. అగో ఏమైందండి పొద్దు పొద్దున్నే జెండు బాబు రాస్తాను. తలకాయలు వచ్చినప్పుడు జెండు బాబే కదా నేను రాసుకునేది. మరే అగో మీకు ఇప్పుడు తలకాయన వస్తుందా? నువ్వు దగ్గరికి వచ్చినావు కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను నిన్ను గంతగానే ఓరిస్తానా? కుక్కలకి కసుడే తక్కువనే. అట్లాంటప్పుడు నన్ను ఎందుకు వేసుకున్నావు మరి? నేను ఎక్కడ వేసుకున్నా, మా వాళ్ళు దొరకవాటి చేసేది. అంటే నేనంటే మీకు ఇష్టం లేదా? లగ్గం కాకముందు కొంచెం ఉండనే, లగ్గం అయినాక ఇష్టం కాస్త కష్టమైంది. ఎంత శుభవార్త చెప్పావు బాబు. మా వాళ్ళ దగ్గర కట్నం బాగానే దొబ్బుతీవి కదా. నాకు అట్లే అనిపించింది, కానీ ఆ డబ్బులన్నీ నీ పేరు మీద బ్యాంకులో వేసినప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నా చెవులా పువ్వులు పెట్టిరని. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. అయ్యో పూలంటే గుర్తొచ్చిందండి. నిన్న మీరు తెచ్చిన మల్లె పూలు వాసన రాలేదండి. అలాగా వాసన రాకపోతే ఏంది? వాటి మీద మల్లెపూల సెంటు కొట్టుకో, వాటి మీద మల్లెపూల సెంటు కొట్టుకో. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఏంటండి ప్రతిదానికి జోక్ చేస్తారు? నువ్వు ప్రతి విషయాన్ని సీరియస్ చేస్తలేవా? మరే ఏమోనండి మీరంతా పిసపిస మాట్లాడతారు. ఉన్నట్టు మాట్లాడితే గిట్నే పిచ్చోనే అంటారే. ఏందేని ఇంకా ఎత్తలేడు? ఏమండి ఏమండి లేవండి, ఇప్పటికే చాలా టైం అయింది. అరే మిమ్మల్ని ఇక్కడ వేయండు. ఏంటి మేడం గారు పొద్దు పొద్దునే చాలా అందంగా తయారయ్యారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? రెడీ అయితేనే అందంగా ఉంటానా, లేకపోతే ఉండనా? అట్లా కాదే, నువ్వు ఎట్లున్నా నా కళ్ళకు అందంగానే కనిపిస్తావు. అయినా మొహం అందంగా ఉండడం కాదు, మనసు అందంగా ఉండాలండి. అవునా? అయితే మనసుకు కూడా మేకప్ వేస్తారా ఏంది? జోకులు చేసింది చాలు, పోయి స్నానం చేసి రాపోండి. వెళ్ళండి. డాడీ నాకు ఒక 5000 కావాలి. ఎందుకురా నీకు 5000? అబ్బా నాకు ఖర్చులు ఉంటాయి కదా డాడీ. చెప్పురా, నీకేం కావాలన్నా కొనిస్తా. అబ్బా మమ్మీ నువ్వైనా డాడీకి చెప్పి ఇవ్వమని చెప్పు, నాకు పర్సనల్ ఖర్చులు ఉంటాయి కదా. ఏమండి మీకు ఎందుకండి, అదేమన్నా కొనుక్కొని పైసలు ఇయ్యండి. కాదే. ఏది కాదు, పైసలు పిల్లల కంటే ఎక్కువనా? ఇయ్యండి. ఇదో జాగ్రత్త. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ మమ్మీ.
హలో, ఏ డబ్బులు తెస్తానా అని తీసుకొస్తున్నారా? నువ్వు అడిగినాక తీసుకురానా? చాలా థ్యాంక్స్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూరా. సరే సరే ఉండు, నేను కాలేజ్కి వస్తానా. సరేదా? సరే. ఏమండి ఒక్క నిమిషం. ఇప్పుడు రండి. బాయ్. ఆహా చూడవే, కొడలంటే కొడలే. నీ ముఖానికి ఎప్పుడన్నా ముఖ్యమైన పని మీద బయటికి పోయినప్పుడు ఎప్పుడన్నా ఎదురొచ్చినావా అని? ఆ? నేను పోయినప్పుడు నువ్వు ఎప్పుడైనా ఎదురొచ్చినావా? నువ్వు పోయినప్పుడు నేను రాలే, నేను పోయినప్పుడు నువ్వు రాలే. చెల్లుకు చెల్లు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏడిచినవుతి ఇక్కడ మారు. ఇప్పుడు నేను బయటికి పోతానా, నాకు ఎదురొచ్చేవురా. ఏవండి, నాకు బాగా ఆకలి అవుతుంది, తిన్నాక ఎదురొత్తా. అంటే నువ్వు తినదాకా చూసుకుంటున్నా నేను. అయితే ఓరి, నేను ఎదురు రాను మన రాను. అర్థమైంది, ఇక నువ్వు మారవు. అర్థమైంది కదా, నన్ను మార్చుడు నీ వల్ల కాదు. రాంగా ఒక కిలంత చికెన్ తెస్తా అండేవు. అవునా? మరి నా మందమే తెస్తే మీకెట్లా? అలాగా ఓసిని ఎంకామా తెచ్చేది కిలనే, కిల తింటావా నేను? ఏమోనండి, ఈ మధ్య నా కౌసు మీద బాగా పానం కొట్టుకుంటాంది. కిలో కాదు, 5 కిలోలు తెచ్చినా తినేటట్టుంది ఈ కడుపు. నీకు దయ్యం పట్టినట్టున్నదే. ఏవండి, చికెన్ మాత్రం మర్చిపోకండి. సరే. ఇగోరాను అడిగిన డబ్బులు. చాలా థ్యాంక్స్ నా అవసరానికి ప్రతిసారి ఇస్తాను డబ్బులు. నీ లెక్క మేమేమన్నా పూరారా? మేము రిచ్. ఈ డబ్బులో లెక్కనారా? అందుకే నేను నిన్ను వచ్చిన. ఏమైంది రాజు, ఏం మాట్లాడతలేవు? ఏం లేదే. ఏందే ఈరోజు బాగా మెరిసిపోతాను? ఇవాళ కొత్త డ్రెస్ వేసుకున్నా అందుకే. అవునా? సరే గాని ఈ మధ్యలో చక్కగా ఫోన్ మాట్లాడతలేదేంది? నేనా కొంచెం బిజీ రాజు. అవునా? సరే రాజు, నేను వెళ్తా, మరి ఇప్పటికే లేట్ అయింది. సరేనే. నిన్ను మాత్రం వదలనే, ఎందుకంటే నా ఫోన్పే, నా ఏటీఎం, నా బ్యాంక్ అకౌంట్ మొత్తం నువ్వే. నేను అస్సలు వదల. హలో, చెప్పురా. తిన్నావానే? తిన్నరా, నువ్వు తిన్నావా? తిన్ననే. కవిత, నేను ఒకటి అడుగుతా, ఇస్తావానే? ఏంటిదిరా అడుగు. కాదనద్దు. అస్సలు కాదన, చెప్పు. ఒక ముద్దియ రాదే? ఓ గింతేనారా, దీనికింత మొహమాట పడుతున్నావా? సరే ఇస్తానా. అరే నేను మళ్ళీ ఫోన్ చేస్తావు. చూడు కవిత, మీ అమ్మా నాన్నలకి, మీ అన్నయ్యకి నీ మీద చాలా నమ్మకం ఉంది. మనది పరుగుల కుటుంబంగా గుర్తుపెట్టుకో. అబ్బాయిలని అంత తొందరగా నమ్మొద్దమ్మా, జాగ్రత్త. ఏంటిదే, ఏం మాట్లాడతారు? అది అత్తమ్మా, అది ఆగురే.
మీ మామయ్య పొద్దుగాల నుండి ఒక్కటే ఒరుడు ఒరుతాండే భరించలేక చెవులలో దూది పెట్టుకున్నా. మీరేమో మాట్లాడుకుంటారు ఇప్పుడు చెప్పురి. ఏం లేదత్తమ్మా, నీ శారీ బాగుంది వదినా అంటే థ్యాంక్స్ చెప్తున్నా కవితకి, అప్పుడే మీరు వచ్చిల్లు కదా. సరే సరే గాని కవిత నువ్వు పోయి రాసుకోపోవే. సరే మమ్మీ. భార్గవి కూరగాయలు కడిగేసి పెట్టిన కూర పొయ్యి మీద అయిపోరా. సరే అత్తమ్మ. సరే. ఇంకా చెప్పురా. నువ్వే చెప్పాలనే. బా నాకు ఇంట్లో చాలా బోర్ కొడుతుందిరా. హలో హలో హలో. బా ఇప్పుడు ఛార్జింగ్ అయిపోవాలా? మా వదిన ఫోన్ ఉంది కదా, ఆమె ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేస్తా. వదినా ఒకసారి నీ ఫోన్ ఇయ్యవా? ఆ టీవీ దగ్గర ఉంది, వెళ్ళి తీసుకోరా. సరే వదిన. హలో చెప్పురా. ఏమైంది, ఫోన్ కట్ చేసినావు? అదా నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందిరా. అవునా, సరే గాని మళ్ళా నేను ఒకటి అడగాలి. నువ్వేం అడుగుతావు నాకు తెలుసురా. కవిత, ఆ మమ్మీ వస్తున్నా. పైన ఎంత చెత్తుందో ఏంటో. ఏంటి మమ్మీ? ఇక ఈ కర్రీ కింద పెద్ద మొలకి ఇచ్చిరా పో బిడ్డ. సరే మమ్మీ. తొందరరా. సరే. అగో ఈ ఫోన్ కోడలు ఉన్నట్టుంది కదా, ఎటు పోయింది ఇది? భార్గవి, భార్గవి. తెలుసుగానే ముద్దు అడుగుతా అని. ఇవ్వు తొందర. ఏమైంది, ఇవ్వు కదా ముద్దు. ఎందుకు లేట్ చేస్తానవే, ఇవ్వు జల్దీ. ఏమైంది, ఇవ్వు కదా ముద్దు. ఎందుకు లేట్ చేస్తానవే, ఇవ్వు జల్దీ. ఇప్పుడు నువ్వు ఇస్తావా ఇవ్వవా? హలో, The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. ఏమైందండి? ఏమైంది అత్తమ్మా? ఎవడే వాడు? వాడెవడండి? ఇందాక నీ ఫోన్ చేసి నిన్ను ముద్దడిగినోడు వాడే. ముద్దా? వాడెవడో నాకు తెలియదండి, నిజంగానే. ఆడెవడో నీకు తెలియకుండానే నీ ఫోన్ కు ఫోన్ చేసి నిన్ను ముద్దడిగిండా? ఎవడు వాడు చెప్పు. నిజంగా అత్తమ్మా, వాడెవడో నిజంగా నాకు తెలియదు. వాడికి నాకు ఏ సంబంధం లేదు. నమ్మండి, నన్ను నమ్మండి అత్తమ్మా. అత్తమ్మా, ఇందాక కవిత నన్ను ఫోన్ అడిగింది. నాకు తెలిసి కవితకు తెలిసిన వాళ్ళు అయి ఉంటారు అత్తమ్మా. అంటే వాడు నా బిడ్డ ఫోన్ చేసి ముద్దడిగింది అంటానవా? అట్లా కాదత్తమ్మా. అంటే నువ్వు దొరికిపోయేసరికి ఆ నింద నా బిడ్డ మీద వేస్తావనుకుంటానవా? కాదత్తమ్మా. మరి ఎవరు వాడు చెప్పు. వాడెవడో నిజంగా నా తెలియదు అత్తమ్మా, మీరైనా నమ్మండి, నిజంగా నా తెలియదు. కవిత, కవిత, ఇందాక నా ఫోన్ మాట్లాడి నువ్వే కదా? చెప్పు కవిత, వాడెవడో నా ఫోన్ కి ఫోన్ చేసి ముద్దడుగుతాడట. వీళ్ళందరూ నా కోసమే అని అంటారు. చెప్పు కవిత, నువ్వే మాట్లాడినా అని చెప్పు వీళ్ళకు, ప్లీజ్ చెప్పు కవిత. నీ ఫోన్ తీసుకొని నేనెప్పుడు మాట్లాడినా వదినా?
ఎంత నమ్మిన్నే నీదింత లూజ్ క్యారెక్టర్. పద్ధతిగా ఉంటే ఎంత మంచిదాను అనుకున్నా, ఇంత బజరదాను అనుకోలే. నువ్వు ఇంకా ఇంట్లో ఉండడానికి వీల్లేదే. నిన్ను అత్తమ్మ అత్తమ్మ నేను చెప్పేది వినత్తమ్మ. భార్గవి 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 చెల్లె ఏమైందిరా? హలో కవిత, నువ్వు నిన్న ఫోన్ చేసిన ఫోన్కు మళ్ళీ చేస్తే మీ అన్న లిఫ్ట్ చేసింది కానీ. అరే పిచ్చోడా, నిన్న నువ్వు ఫోన్ చేసినందుకు మా ఇంట్లో పెద్ద గొడవ అయింది. అవునా? మా వదినకి ఎవడో ఫోన్ చేసిండని మా అన్న తిట్టెళ్ళగొట్టిండు. కొంచెం అయితే నేను దొరికిపోయేదాన్ని. అవునా? సరే కానీ కవిత, నువ్వు ఒకసారి బయటికి రావాలని నేను చూడబుద్ధి అవుతుంది. సరే అత్త ఉండు. నువ్వు చేయబట్టే మా ఇంట్లో అంత పెద్ద సమస్య వచ్చింది. మరి నువ్వన్నా చెప్పొద్దా అని మా వదిన సెల్లు మళ్ళీ కానీ. మా అమ్మ పిలిచిందిరా, అందుకే తొందరగా పోవాల్సి వచ్చింది. అయితే తప్పు నాది కాదు, నీది. నువ్వు ఫోన్లా ఇంట్లో మాట్లాడింది అంతేనా? నేను కొంచెం అయితే నేను దొరికిపోయేదాన్ని. అవునా? సరే కానీ కవిత, నువ్వు ఒకసారి బయటికి రావాలని నేను చూడబుద్ధి అవుతుంది. సరే అత్త ఉండు. నువ్వేనారా నా సంసారంలో చిచ్చు పెట్టింది? చెల్లె ఒక ముద్ద అన్న తిందా? నాకు ఆఖరిగా లేదన్నయ్య, వద్దు నాకు. క్షమించరా భార్గవి, నిన్ను మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. సారీ వదిన, ఇదంతా నా వల్లనే, నన్ను క్షమించు.
ఆవేశంలో నిజమేందో అబద్ధమేందో తెలుసుకోలేకపోయారు రవి. ఇంట్లో గొడవ జరిగితే సర్ది చెప్పాల్సిన నేనే నీ విషయంలో నిన్నెన్నో మాటలని ఇంట్లోకి వెళ్ళగొట్టిండ్రా, తప్పు చేసిండ్రా. నన్ను క్షమించవే, నువ్వు మంచిదాని అని తెలిసి కూడా నేను అపార్థం చేసుకున్నా. ఇప్పటికైనా మీ అందరూ నిజం తెలుసుకున్నారు, అది నాకు సంతోషం. మనం కూడా ఏదైనా జరిగినప్పుడు నిజమా అబద్ధమా తెలుసుకోక ముందే నిర్ణయం తీసుకుంటున్నాం. దానివల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కళ్ళతో చూసింది, చెవులతో విన్నాయి అన్ని నిజాలు కాదు, ఇది గ్రహించండి. అవునండి, ఇక నుండి ఏదైనా సమస్య వస్తే అందరం కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. అమ్మయ్యా, నా టెన్షన్ అంతా పోయింది. రండి బావా, అన్నం తిందాం. సరే గాని ఏం కూడా బావా? కాకరకాయ. చేతి లేదా? మేము చక్కెర వేసినాం. ఆవేశంలో నిజమేందో అబద్ధమేందో తెలుసుకోలేకపోతున్నాం. సమస్య వచ్చినప్పుడు ఆవేశపడక కాసేపు కూర్చొని ఆలోచించండి కదా, అప్పుడు అది నిజమా అబద్ధమా గ్రహించి నిర్ణయాలు తీసుకోండి. మనం చేసే ఈ చిన్ని చిన్ని తప్పులే మన జీవితాలను ఆగమైపోతాయి. ఇకనైనా ఆవేశపడక ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇట్లు మీ కేఎస్ఆర్ ప్రొడక్షన్స్.